ఎంత హెల్దీగా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి కదా. పార్వతి, కరివేపాకుతో ఎన్ని రకాల పచ్చళ్ళు చేయొచ్చు? కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి. కరివేపాకు నువ్వుల పచ్చడి. మళ్ళీ కరివేపాకు పచ్చడిలో కూడా 2 వెరైటీలు ఉన్నావు. అదే నిల్వ పచ్చడి. నిల్వ పచ్చడి అని అంటే కొన్ని 2 నెలలు 3 నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మామూలుగా రోటి పచ్చడి అంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటుంది. మనం పండు మిర్చి టమాటాలు వేసి చేస్తాం. ఓహో, టమాటాలు వేస్తామా? అట్లా. ఓకే, మరి నిల్వ పచ్చడే చేద్దాం. ఓకే, అంటే రోటి పచ్చడి కొంచెం ఇట్లా మెత్తగా అట్లా ఇడ్లీలోకి అలా బాగుంటుందా? నిల్వ పచ్చడి అన్నంలో. రోటి పచ్చడి అంటేనేమో ఇన్స్టెంట్ గా అప్పటికప్పటికి తినాలి చేయాలి అన్నప్పుడు అయిపోతుంది. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చింతపండు ఉడకబెట్టి వీటిని మళ్ళీ ఫ్రై చేసి సపరేట్ గా అన్ని ఫ్రై చేసి చేయటం ఎక్కువ టైం. అదేలే, ఎందుకంటే నిలవ ఉండాలి కదా. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ పెద్ద చెట్టు బయటకు ఉంది, ఇంకా బయట 3-4 ఉన్నాయి. ఇంటి నిండా కరివేపాకు పెట్టి మొహంలో పెట్టు. మొహంలో కానీ ఫ్రెష్గా ఉన్నాయి కదా లీవ్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు పార్వతి నువ్వు? బేసిక్గా ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చింది అని అంటే, నేను ఒకప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. హాస్టల్ ఫుడ్ ఎంత అంటే పేరు వద్దు, బాగుండేది కాదు. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. మాధవి కిచెన్ లో ఈ రోజు బాగా నిల్వ ఉంచుకునే పచ్చడి అండి. నిల్వ పచ్చళ్ళు అంటే, ఇంకా రోట్లో రుబ్బిన పచ్చళ్ళు అంటే మనందరికి ముందే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఇలా రోట్లో రుబ్బిన పచ్చళ్ళు, దంచిన పచ్చళ్ళు ఫోటోలతో సహా వీడియోస్తో సహా పెట్టాను కదా. అప్పుడు చాలా మంది అబ్బా దాన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాకు ఆ పచ్చళ్ళు కావాలి, ఎలా తెప్పించుకోవాలని చాలా మంది అడిగారు. అయితే నేను దానికి వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి, మీరు ఈ నెంబర్ నుంచి పచ్చళ్ళు తెప్పించుకోండి అని చెప్పి ఇచ్చానమాట. చాలా మంది సక్సెస్ఫుల్ గా డబ్బులు పంపించడము, వాళ్ళకి పచ్చళ్ళు కొరియర్ చేయడము ఇవన్నీ జరిగాయి. అయితే మరి ఆ పచ్చళ్ళు తను పంపిస్తే మీరు తీసుకొని తినడం అయితే అయిపోయింది. కానీ ఆ పచ్చళ్ళు మనమే ఇంట్లో తయారు చేసుకుంటే, ఆ తయారు చేసే మెథడ్ ఏంటో మనకు తెలిస్తే ఎంత బాగుంటుంది కదా. అందుకని ఈరోజు నేను ఏం చేశానంటే, మరి ఆ పచ్చళ్ళు తయారు చేసింది పార్వతి అని, ఆర్టిస్ట్ అని లాస్ట్ టైం నేను చెప్పాను అనమాట. తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసింది, అలాగే ఆర్టిస్ట్ గా కూడా చేస్తుంది అనమాట. అయితే ఎప్పుడైనా యాక్టింగ్ కి మనకి అన్ని డేట్స్ యాక్టింగ్ లో అయిపోవు కదా, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు తను ఆంధ్ర అమ్మాయి అనమాట. ఆంధ్రాలో మాకు పండు మిరపకాయల పచ్చడి, అల్లం పచ్చడి, అసలు ఇంకా టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ పచ్చళ్ళన్నీ తను సొంతంగా చేయితోనే రుబ్బుతూ దంచుతూ చేసిన వీడియోస్ అన్ని నేను మీకు పోస్ట్ చేశాను. అవి చూసి అయితే ఎంతమంది ఇన్స్పైర్ అయిపోయారో. నేను అందులో నెంబర్ 1 అనమాట. అయితే నేను చాలా రిక్వెస్ట్ చేశాను, నాకు కూడా ఏదైనా పచ్చడి నా ఛానల్లో నువ్వు వచ్చి చూపించాల్సిందే. అందరూ నార్మల్ గా చేసుకునే పచ్చళ్ళు ఏంటి, టమాటో, అల్లం, పండు మిరకాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇలాంటివన్నీ నార్మలే కదా. కానీ అలాంటిది కాదు, ఇంకా కొంచెం హెల్దీగా ఇంకేదన్నా మా ఛానలే కొంచెం హెల్దీ ఛానల్. అలాంటిది ఏం చెప్తావు అని అడిగితే తను చెప్పిన పచ్చడి ఏంటంటే కరివేపాకు పచ్చడి అని. కరివేపాకు నిల్వ పచ్చడి, అది కూడా రోట్లో రుబ్బి చేద్దాం, ఇంకా టేస్టీగా ఉంటుంది మిక్సీ యూజ్ చేయకుండా అని చెప్పింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా ఇంట్లో కరివేపాకు చెట్లు 10 ఉన్నాయి. వాటికి ఎప్పుడు చాలా ఫ్రెష్ ఆకులు ఉంటాయి అనమాట. ఎందుకంటే పాత ఆకులన్నీ నేను తీసేస్తూనే ఉంటాను కాబట్టి, మోస్ట్లీ దానికి కాసినవన్నీ నేనే తినేస్తూ ఉంటాను కాబట్టి. సో నా కరివేపాకు అంటే నాకు ఒక అవినాభావ సంబంధం అనమాట. సో కరివేపాకు పచ్చడి చేద్దాం పార్వతి అని అడిగాను. అయితే అందులో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయంట. ఒకటేమో రోటిదే మనం డైలీ యూజ్ చేసుకునే చట్నీ లాగా పచ్చడి, ఇంకొకటేమో నిలవ ఉండే పచ్చడి. ఆ రెండిట్లో ఏం చేద్దాం అక్క అనింది. ఇంకొకటి నువ్వులతో చేస్తారంట, అది కూడా మరి నాకు తెలీదు. తను అడిగి మనం అన్ని నేర్చేసుకుందాం. అయితే నేను అడిగాను అనమాట, మరి నిలవ పచ్చడి చేద్దాము, ఎందుకంటే కొద్ది రోజులు నిల్వ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు ఇంత తింటూ ఉంటే బాగుంటుంది కదా. బయటకు వెళ్ళినప్పుడు మనం ట్రావెలింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న డబ్బాలో వేసుకొని వెళ్తే
ఉంటుంది కదా, మరి ఇప్పటికిప్పుడు చేసింది అయితే తొందరగా ఖతం చేసేస్తే అయిపోతుంది కదా మరి అని చెప్పేసి అయితే తను ఈరోజు చక్కగా నిలువ పచ్చడి రోటితో రుబ్బి చేసి కరివేపాకు నిల్వ పచ్చడి చేస్తుంది అనమాట పార్వతి. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మీ అందరికి ఈగర్లీ చూడాలని ఉంది కదా. పార్వతి ఎవరు, మనం ఏ సీరియల్లో చూసాము ఏంటి, తను రుబ్బిన పచ్చళ్ళు అయితే చూసాము, కానీ మరి యూట్యూబ్లో మాధవి గారు ఏమో చాలా చెప్పేశారు తన గురించి. మరి ఒకసారి తన్ని కలుద్దాము, చూద్దాము, తను చేసే పచ్చళ్ళు ఎలా చేస్తుందో తెలుసుకుందామని ఉంది కదా. మరి అయితే నేను ఇంకా ఆలస్యం చేయకుండా పార్వతిని పిలిచేస్తున్నాను. రా పార్వతి. హాయ్ అక్క. హాయ్, ఎట్లున్నారు? బాగున్నాను. హాయ్ అండి. తిను పార్వతి ఆర్టిస్ట్ అండి, ముఖ్యంగా ఆంధ్ర అమ్మాయి. సో ఆంధ్ర అంటేనే మీకు తెలుసు కదా పచ్చళ్ళకి పాపులర్. సో తిని ఎక్కడ నేర్చుకుందో నాకు తెలియదు కానీ అండి ఎక్స్ట్రాడినరీ అండి. ఆ గోంగూర పచ్చడిని లాస్ట్ టైం నేను ఇలా కలుపుతూ వీడియో చేస్తే అందరూ బాబోయ్ నువ్వు అలా కలిపేస్తుంటేనే మా నోట్లో నీళ్లు ఊరిపోయాయి, అది చూస్తుంటేనే తెలుస్తుంది అది ఎంత బాగుందని అన్నారు తెలుసా. అంత బాగుంది అసలు ఆ గోంగూరగానే ఉంటుంది. ఆ టేస్ట్ అబ్బా సూపర్, చెప్పలేము అసలు. అది మనము ఎక్కడ ఏ బ్రాండెడ్ మనము పచ్చడి కొన్నా ఆ గోంగూర ఆ టేస్ట్ రాదు. గోంగూరే కాదు మిగతా పచ్చళ్ళు కూడా అంతే. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా చేయాలో పార్వతి గారి నోటి నుంచే విందాం. చెప్పు పార్వతి, ఏమేమి కావాలో. ఫస్ట్ కరివేపాకు తీసుకోవాలి. మంచి కరివేపాకు ఇంట్లో చెట్టుది కోసి ఫ్రెష్ గా పెట్టేసాం. కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాము. దీన్ని శుభ్రంగా కడిగేసి ఆరపెట్టి యూజ్ చేయాలి. తడి ఉంటే మళ్ళీ నిల్వ పచ్చడి అస్సలు తడి ఉండకూడదు. దీనిలోకి ఎండు మిరపకాయలు, ఇంత దానికి ఒక 20 మిరపకాయలు సరిపోతాయి. స్పైసీ ఇంకా ఎక్కువ తినే వాళ్ళకి 20 నుంచి 30 లోపు కూడా మిరపకాయలు వేసుకోవచ్చు. వాళ్ళ టేస్ట్ కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. దీనికి ఒక నిమ్మకాయ సైజు చింతపండు. తర్వాత తగినంత ఉప్పు. కొంతమంది ఉప్పు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనము ఇట్లా గళ్ళుప్పే పికిల్స్ కి చాలా మంచిది. దాంట్లో కూడా నిల్వ ఉంటుంది, మంచిగా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, మినపప్పు, 1 స్పూన్ మెంతులు ఖచ్చితంగా వాడుకుంటే చాలా మంచిది హెల్త్ కి, ఆరోగ్యానికి. ఆవపిండి మన ఇంట్లో రెడీగా ఉంది కాబట్టి ఆవపిండి రెడీగానే ఉంది, 1 స్పూను. అదే విధంగా గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాం ఈసారి. ప్రతిసారి అంటే ఇందులో గ్రౌండ్ నట్ ఆయిల్ బాగుంటుందంట, అందుకని గ్రౌండ్ నట్ ఆయిల్ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ చింతపండుని మనం బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్ లో వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. కాదు మరి నీళ్ళలో వేస్తున్నాం కదా, ఏం కాదా? బాయిల్ చేస్తున్నాం కదా అందుకోసం. అది ఆల్రెడీ 2 మినిట్స్ బాయిల్ చేసినాక దాంట్లో గుజ్జుని ఈ వీటితో కలిపి మనం రుబ్బుకుంటాం, అప్పుడు మనకి నిలువగా ఉంటుంది పచ్చడి. అంటే వేడి నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల నిలువ ఉంటుంది. సో ఫస్ట్ ఇది మనం ముందు బాయిల్ చేసేద్దాం. సో పార్వతి, మనం పొయ్యి మీద అయితే కొంచెం నీళ్లు పెట్టేసుకున్నాం, మంచి నీళ్ళు గిన్నెలో వేసి. ఇప్పుడు నీళ్ళలోకి చింతపండు డైరెక్ట్ గా వేసేయడమే, ఎందుకంటే మనం గింజలు ఈనెలు అన్ని శుభ్రం చేసుకున్నాం. గింజలు ఈనెలు మొత్తం శుభ్రం చేసుకున్న చింతపండు ఇందులో వేసేస్తున్నాం. బాగా మరగనివ్వాలా? ఒక్క 2 మినిట్స్ అంతే, బాగా మరగని అవసరం ఏం లేదు. ఇది చింతపండులో గుజ్జు బయటికి రావాలి. ఇప్పుడు ఈ కాగిన ఈ నీళ్లతోనే మనం పేస్ట్ రుబ్బుతామా మొత్తం? నీళ్లు ఉండడం వల్ల ఏం పాడైపోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది వాటర్ గా కాకుండా చింతపండు గుజ్జులాగా పల్లులా వస్తుంది కదా, అప్పుడు పాడవదు. అంటే చల్ల నీళ్ళు వేస్తేనే పాడైతుందా? అదే. అయితే ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత చూపిద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చెప్పు. కరివేపాకు ఈనెలు తీసుకుందాం. ఓకే. కాదు, ఇప్పుడు మనము చింతపండు అయితే బాయిలింగ్ పెట్టేసాము. నెక్స్ట్ కరివేపాకుని ఈనెలు లేకుండా దూసుకోవాలి, నీట్ గా దూసుకోవాలి ఇలా. పచ్చళ్ళు ఎలా నేర్చుకున్నావు పార్వతి నువ్వు? పచ్చళ్ళు ఎలా నేర్చుకున్నాను అంటే, చాలా మంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సో మచ్ అక్క, నాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా మంది కస్టమర్స్ కాల్ చేసి నాకు ఆర్డర్స్ ఇవ్వటం, వాళ్ళకి రీచ్ అయినాక చాలా బాగున్నాయి అని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ మీకు కూడాను. పచ్చళ్ళు ఎలా చేయాలి అన్న థాట్ వచ్చింది అని అంటే,
హాస్టల్లో ఉండేదని ఇంతకు ముందు అస్సలు హాస్టల్ ఫుడ్ బాగుండేది కాదు, తినాలనిపించేది కాదు, ఏదో ఫీలింగ్ అనిపించేది. సరే నేనే ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎంతో మంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు? కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాను. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఫస్ట్ ఏమో చికెన్ తినకూడదు అని చెప్పి చికెన్ ని దూరం పెట్టారు. మళ్ళీ సెకండ్ టైం చికెన్ ఎక్కువ తినాలి, ఎగ్స్ తినాలన్నారు. అవును, ఆ టైంలో నేను ఏం చేశానంటే చికెన్ పిక్కిల్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది చికెన్ పిక్కిల్. అవునా? అవునా, చాలా మంది టమాటా పచ్చళ్ళు అవి స్టార్ట్ చేస్తారు కదా. చికెన్ పిక్కిల్ స్టార్ట్ చేశాను. కానీ నువ్వు పెట్టిన చికెన్ పిక్కిల్ ఎక్స్ట్రాడినరీ. థాంక్స్. నిజంగా గుంటూరులోనే వేరే వాళ్ళు చేసి నాకు పంపారు చికెన్ పచ్చడి. ఆ ముక్క నవ్వులుతుంటే నవ్వులి 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 సాయంత్రం వరకు నవ్వులొచ్చు, అది మాత్రం మెదగదు. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం క్లీన్ చేసే విధానం, దాన్ని ఫ్రై చేసే విధానం, దాన్ని కలిపే విధానం చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటాంలే. ఏది ఈజీగా అవ్వదు, అది మాత్రం నాకు ఐడియా ఉంది ఎంత కష్టం ఉంటదేనా. కానీ అయితే నువ్వు పెట్టిన చికెన్ పచ్చడి మాత్రం ఇట్లా మూత ఓపెన్ చేస్తూనే నాకు మా అమ్మమ్మ చికెన్ కర్రీ వండితే ఎలాంటి ఫ్లేవర్ వస్తుంది అట్లా వచ్చింది. ఆ మసాలా వేసాను అంటే మరీ ఎక్కువ వేయకుండా. ఎలా అంటే నేను కమర్షియల్ గా ఏం ఆలోచించలేదు, కానీ అందరూ మంచిగా తినాలి, హెల్దీగా ఉండాలి. నేను వేసేవి కూడా చాలా మంచిగా, ఏదో బయట దొరికేవి కాకుండా పికిల్స్ లో వేసే పౌడర్ కానివ్వండి, చిల్లీ పౌడర్, ఏవైనా సరే స్వయంగా నేను ఇంట్లో చేసినవే అందులో వేస్తాను. ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని మిల్లు కాడించేసి అవన్నీ కూడా ఇంట్లోనే అన్ని. అమ్మో ఎంత కష్టం కదా. నాకు ఇష్టం, చాలా ఇష్టం నాకు అట్లా వంటలు చేయటం అన్నా. ఇంకా వెరైటీ వంటలు చేయాలంటే ఇంకా ఇష్టం, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ అది నీకు ఇప్పుడు ఎంత ఉపయోగపడింది కదా. చాలా మంచి వాసన వస్తుంది. అవును, కరివేపాకు చాలా మంచి బ్రీడ్ ఇది. మా ఇంట్లో ఏమైతుందంటే ఒక పెద్ద కరివేపాకు చెట్టు విపరీతంగా ఉండేది. అసలు చుట్టుపక్కల మొత్తం కోసుకెళ్ళినా ఇంకా వస్తూనే ఉండేది. అయితే దాని గింజలు ఉంటాయి కదా, అవి చుట్టుపక్కల మొత్తం పడి దాని వేర్ల నుంచి కూడా వస్తుంటాయి. ఎన్ని చెట్లు అంటే మేము అక్కడ గడ్డి పీకేటప్పుడు అంతా ఇన్ని కరివేపాకు చెట్లు పీకి పడేస్తుంటాం. అంత ఇంటి నిండా కరివేపాకులు అయితే మంచి స్మెల్. ఆకు కూడా చాలా బాగుంటది. అక్క అడగంగానే కరివేపాకు పచ్చడి అని ఎందుకన్నాను అంటే, చాలా మందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఉంది, కంటి చూపు చాలా, కళ్ళజోడు లేని మనుషులు లేరు. అఫ్ కోర్స్ నాకు కూడా ఉందనుకోండి, ఏదో స్టైల్ కోసం పెట్టుకోలేదు. అబ్బా. అయితే కరివేపాకు చాలా మంచిది. కరివేపాకు పప్పు చేసుకోవచ్చు, కరివేపాకు పప్పు చేసుకోవచ్చు. మన చింత చిగురు పప్పు ఎట్లా చేసుకుంటాం, మన ఆకుకూర పప్పులు ఎట్లా చేస్తామో ఇది కూడా నేను కూడా ప్రతి కూరలో చేస్తాను. కరివేపాకు చాలా మంచిది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో కరివేపాకు అంటే తినకుండా పక్కన పెట్టేస్తున్నారు. కానీ కనీసం మంతలో కరివేపాకు పప్పు కానీ, పచ్చడి కానీ, పొడి కానీ తినండి, చాలా హెల్త్ కి మంచి. పొడి కూడా చెప్పాలి పార్వతి నువ్వు. పొడి తప్పకుండా ఒక రోజు చేద్దాం అక్క, అది కూడా. అందుకోసమనే వెంటనే హెల్దీ అనగానే కరివేపాకు మించిన హెల్దీ ఏమి లేదు, అందుకని నాకు అనిపించింది. పైగా ఇది ఏం కెమికల్ లేనిది, అక్క వాళ్ళ ఆర్గానిక్ ఇంట్లోనే పెరిగిన చెట్టు ఇది, కాబట్టి ఇంకా మంచిగా ఉంటుంది అనిపించేసి నేను ఈ నిల్వ పచ్చడి, రోటి పచ్చడి చేద్దాం అక్క అని చెప్పిన. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మరి? దూసేసాం కదా, ఇవి దూసేసాం కాబట్టి ఇవన్నీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపుకుందామా. పార్వతి, ఇప్పుడు ఇంత మరుగుతుంది కదా, ఇంకా కొంచెం మరగాలంటావా? ఒక 1 minute అక్క, అంత అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేమైనా చింతపండులో ఏమైనా పచ్చి లాంటిది ఏమన్నా ఉంటే పోయే వరకు. ఈ లోపల మనము మిరపకాయలు తొడియాలు తీసేసుకుందాము. ఇప్పుడు బాండీలో కొంచెం నూనె అయినా ఒక్క స్పూన్ అంతే. ఓకే ఫైన్, చాలా. పెద్దగా ఎక్కువ ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. చాలా హెల్దీ అంటే, మీకు హెల్దీ అని చెప్పాను, హెల్దీగానే చేస్తాను. హెల్దీగానే. ఇప్పుడు ఏమేయాలి అందులో? ఇప్పుడు ఫస్ట్ మెంతులు కొంచెం టైం పడుతుంది మంచిగా వేగని. అవునా? మెంతులు ఫస్ట్ మెంతులు వేయకూడదేమో అనుకునేదాన్ని. లేదు అక్క, మెంతులు టైం పడుతుంది. ఎవరో చెప్పారు నాకు, వేడి చేస్తే చేదు వస్తుంది. అది రోస్టెడ్ గా ఎక్కువ అయితే చేదు వస్తుంది. అది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తే చాలా బాగుంటుంది మెంతుల ఫ్లేవర్. జస్ట్ నేను అట్లా పొడి కూడా నోట్లో వేసేసుకుంటాను, అంత బాగుంటుంది కదా. ఆ స్మెల్ ఎంత బాగుంటుందో అసలు. మామిడి ఆవకాయలో మనకు వచ్చే ఫ్లేవర్ మొత్తం మెంతులతోనే కదా.
డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మెంతుల పౌడర్ చాలా మంచిదంట కదా. చాలా మంచిది. అయితే ఇప్పుడు కొద్దిగా వేగనిద్దామా అది? అంతే అక్క. ఒక స్పూన్ గరిటె తీసుకుందాం. ఇది తిప్పడానికే కదా. అక్కడ నువ్వు అది వేపుతా ఉండి నేను తొడలు తీసేస్తా. ఇవి ఎంత వేగాలో మరి నువ్వు చూస్తూనే ఉండు. ఓకే అక్క, మనకు తెలిసిపోతుంది. నువ్వే చెప్తావు వేగిపోయి చూడు పార్వతి. అవునా? తర్వాత ఏం వేయాలి? తర్వాత మనం పెసరపప్పు, అదే ఇవి శనగపప్పు వేసుకోవాలి. నాకు పెసరపప్పు అనే వస్తుంది, ఎందుకంటే నాకు కిచిడి తినాలని 3 days నుంచి అనిపిస్తుంది. అయ్యో అవునా, నేను కిచిడీలు బాగా చేస్తాను. కిచిడి చేయలేదు ఇవాళ. మీ వీడియో చూసి నాకు ఫీలింగ్ వచ్చింది. అన్నేసేనా? అవి ఫస్ట్ అవి శనగపప్పు అయినా? చూసావా మెంతుల వాసన ఎంత బాగా వస్తుందో. మెంతులే కదా. మనకి మోషన్స్ అయినప్పుడు మెడిసిన్స్ కంటే కూడా పెరుగులో మెంతులు నానపెట్టుకొని తిన్నా తగ్గుతుంది. లేదు మనకి ఏమన్నా స్టమక్ అప్సెట్ లా ఉందన్నా మెంతులు నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఒక గ్లాస్ తాగినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును, మెంతులు చాలా యూస్ఫుల్. చూడు ఇప్పుడు వేసేసాయి, అన్ని వేసేసాయి. అన్ని వేసేసాయి. ఇవి ఊరికనే ఎగిపోతాయి, ఎక్కువ టైం తీసుకో. ధనియాలు అయితే చాలా తొందరగా ఎగుతాయి. జీలకర్ర వేసే పని లేదా ఇందులో? జీలకర్ర పోపులో వేద్దాం. జీలకర్ర వేస్తే ఏమైతుంది అంటే పచ్చడి నిల్వ అంటే నలుపు వచ్చేస్తుంది. ఏ పచ్చడిలో అయినా జీలకర్ర పొడి వేస్తే నిల్వ పచ్చడి. కానీ పచ్చడికి అయినా ఏ వంటకైనా రంగు, రుచి, వాసన ఈ 3 ధ్యాసలో పెట్టుకోవాలి. పోపులో మాత్రం కొంచెం వేసుకుంటాము. ఇట్లా వీటిలో అయితే వేయం. వీటితోనే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్లు. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే బెల్లం కూడా వేసుకుంటారు, స్వీట్ గా తినాలనుకున్న వాళ్ళు. కొద్దిగా వేద్దాం మనం కూడా. ఓకే, ఎట్లయితే బాగుంటుంది కదా, కొంచెం తీపి తగిలితే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోరు. ఇప్పుడు ఇందులో ఎండుమిరకాయలు కూడా వేయాలా? వేసేస్తాను. ఇప్పుడు వాటితో పాటే వేసేస్తాను ఇది కూడా. ఇప్పుడు ఎక్కువ పచ్చడైనా తక్కువ పచ్చడైనా ఇదే ప్రాసెస్. కానీ ఇన్ని పచ్చళ్ళు ఎలా చేస్తావు పార్వతి నువ్వు? అసలు చాలా ఇష్టం అక్క వంటలు చేయటం అంటే. కానీ ఎంత ధైర్యం కూడా ఉండాలి తెలుసా, మరి ఇంత క్వాంటిటీ చేసేటప్పుడు అమ్మో పాడైపోతుందేమో అని. చాలా మంది కస్టమర్స్ ఫస్ట్ పార్వతి అంటే చాలా ఏజ్ అమ్మాయి అనుకున్నాము, చాలా ఏజ్ గా అనుకున్నాము. ఎందుకంటే పచ్చళ్ళు అంటే అంత అనుభవం ఉండాలి అని ఉంటది కదా. నువ్వు చూస్తేమో ఇంత చిన్నపిల్లలా ఉన్నావు, ఎట్లా అవుతుంది, మాకే అవ్వట్లేదు, మేమే అమ్మమ్మని గుర్తు చేసుకుంటున్నాం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. ఇప్పటి వరకు నేను చేసిన పచ్చట్లో 1-2 కాస్త ఉప్పు తగ్గి అటు ఇటు ఏమన్నా పాడైనా మిగతా ఏవి కంప్లైంట్ రాలేదు. అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు దీన్ని బంద్ చేద్దాం అక్క. చింతపండుది బంద్ చేసాము ఇంకా. అంటే ఈ స్టేజ్ వరకు మెత్తగా అయిపోయే వరకు ఇలా మొత్తం గుజ్జుగా కాలుతుందమ్మా. అలవాటు అయిపోయింది అక్క. పట్టుకోవటం కూడా అలవాటు అయిపోయింది బాబోయ్. మిరపకాయలు కూడా వేగిన ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడు. ఎంతైనా కారమే వేయించిందే కదా. మొత్తం ప్రొసీజర్ చేసుకోవాలి మనం చేసుకుంటే, ఆ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే కదా. ఇవి గుంటూరు మిరపకాయలే, అందుకే ఆ ఫ్లేవర్స్ అట్లా అనిపిస్తాయి. గుంటూరు నుంచే వస్తాయి మాకు. ఎందుకంటే మా మామయ్య కొడుకు గుంటూరు మిర్చి యార్డ్ లో వర్క్ చేస్తారు. మా కారం కూడా అక్కడ నుంచే వస్తుంది. ఇప్పుడు వేసైనా కరివేపాకు ఇంకా ఉందటనే. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసినాక కరివేపాకు సెపరేట్ గా చేయాలా? ఓకే, వేరే గిన్నెలోకి తీసుకుందామా మరి? ఇంకా వేగాయంటావా? వేగేసాయి అక్క. ఎట్లా తెలియాలి అంటే జస్ట్ ఇది ఇట్లా పట్టుకుంటే టప్ప సౌండ్ వస్తుంది. ఓకే, ఇది సిలికాన్ సౌండ్ వస్తుంది కదా. మన మిరపకాయలు కాస్త గలగలగల సౌండ్ వస్తాయి. ఎందుకంటే ఇది నొక్కితే అవ్వదు, ఇది సిలికాన్ స్పూన్. నేను అంటే ఇట్లా సౌండ్ వస్తున్నాయి కదా ఇప్పుడు. ఓకే కదా, అంటే మిరపకాయలు సౌండ్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయమంటాం అంతే కదా. అయితే ఇప్పుడు ఇది మొత్తం మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. రుబ్బే ముందు చల్లారనివ్వాలా? చల్లారేలక్క. మనము ఇవన్నీ కరివేపాకు వేపుకునే లోపు ఇవన్నీ కూడా చల్లారిపోతాయి. కానీ విద్య ఎంత మంచి విద్య తెలుసా, ఈ వంట తెలుసుకొని ఉండడం అనేది చాలా మంచి విద్య ఇది.
ఎక్కడికి వెళ్ళినా మనము నలుగురికి వండి పెట్టగలిగాము అంటే, ఏ పని తెలిసినా తెలియకుండా వంట చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు. ఇప్పుడు మనం కరివేపాకు వేసేద్దామా? అవునక్క, ఒక్క చిన్న డ్రాప్ ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, ఒక్క చిన్న డ్రాప్. చాలక్క. అంటే మన కరివేపాకు కరకరమనాలి కాబట్టి. ముందుగా ఎండబెట్టుకోవడం అదేం అవసరం లేదు కదా, కరివేపాకు తడి ఆరితే సరిపోతుంది. మనం ఎప్పుడైతే కడిగి ఆరబెట్టుకుంటామో ఆ ఆరిన దగ్గర అస్సలు తడి ఉండకూడదు, మన చేతుల్లో కూడా తడి ఉండకూడదు. మా అత్తగారు కరివేపాకు కారం బాగా చేసేవాళ్ళు. సో అది ఆ చేసినప్పుడు ఆ ధనియాలు అవన్నీ వేసి పౌడర్ కొడతారు కదా కారం, ఆ గుమగుమలాడే స్మెల్ భలే ఉంటుంది కదా. ఇప్పుడైనా ఎంత చిట్చిటా అంటుంటే ఎంత హాయి అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇట్లా ఇంట్లో అమ్మ పోపు పెడుతుంటే ఈ రోజు వర్షం పడుతుంది, ఈ రోజు స్కూల్ కి డుమ్మ అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇట్లా పోపు ఏం కానీ వర్షం వస్తున్న ఫీలింగ్ కదా. అప్పుడప్పుడు అయితే అప్పుడు మరి నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు అలాగ ఫుడ్ బాగాలేదని చెప్పి మరి పచ్చళ్ళు ఎలా నేర్చుకున్నావు? ఫస్ట్ నేనే ఒక చిన్న స్టవ్ కొనుక్కొని నేనే కర్రీస్ చేసుకొని నేనే తిన్నాను హాస్టల్లోనే. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా పార్వతి నాకు కొంచెం పెట్టవా అని వచ్చి అడిగేవాళ్ళు. అలా నాకు వంట చేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ ఖాళీ టైంలో అప్పటి వరకు నీకు చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు అవి తెలియవు, ఇంట్లో వాళ్ళు అందరూ అమ్మ వాళ్ళు పెడతారు. అది మెయిన్ ఉంది బేస్ నీకు కదా. నానమ్మ వాళ్ళు అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే ఇక ఇల్లంతా పచ్చళ్ళ వాసన. గుంటూరు సైడ్ పండు మిరపకాయల పచ్చడి పెట్టకుండా ఉంటారా? మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి. ఇంకా మిగతా అయితే మా అమ్మమ్మ అయితే వంకాయ పచ్చడి, మునక్కాయ పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి ఇవన్నీ కూడా పెట్టారు. కాలీఫ్లవర్ అన్నా ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు. కానీ అప్పుడు అవన్నీ అయితే కంపల్సరీ పెట్టి జాడీల్లో. మా ఇంట్లో ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్ పేరు ఏంటో నేను మర్చిపోయాను, దేవుడు గది, కానీ దాన్ని ఏదో ఒక రూమ్ అంటారు. ఆ గదికి ఒక స్పెషల్ పేరు ఉండేది. ఆ గదిలోనే ఉండేవి పచ్చళ్ళు. మేము ఎవ్వరం అమ్మమ్మ ఎలా చేసేది కాదనమాట. ఈ మనం తీసుకున్న సీసాలో పచ్చడి అయిపోతే ఆ గదిలోకి వెళ్ళి పట్టుకొచ్చేది అమ్మమ్మ. అంతే అనమాట. మమ్మల్ని ఆ రూమ్లోకి అన్ని పప్పులు బియ్యం అన్నీ అందులో ఉండేవి అనమాట. దేవుడు గదిలో అన్ని రకాల పచ్చళ్ళు. పొడుగు వంకాయతో చేసేవాళ్ళు, పండుమిరపకాయల పచ్చడి అది ఉండేది, భలే ఉంటుంది అది కూడా. ములక్కాయలు, మనకేమో గింజ చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా, నాటు చిక్కుళ్ళు, అవి నేను పెట్టాను తెలుసా పచ్చడి. అవునా? ఇక్కడ ఇంతకుముందు తీగ వేసాను, బాగుంటుంది. అది కూడా చక్కగా బాగుంటుంది, బాగా తిన్నాము, ఎంజాయ్ చేసాం బాగా. ఆ సీజన్ అయిపోయాక కూడా ఆ చిక్కుడుకాయ నవ్వులుతుంటే మన ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు కదా, అది వేరు ఉంటుంది అసలు. తర్వాత మరి ఇంత సీరియస్ గా మరి పచ్చళ్ళ బిజినెస్ చేయాలి అని ఎందుకు అనిపించింది? కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాను, టైం పాస్ అవ్వట్లేదు, ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు లేరు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే జస్ట్ నార్మల్ గా ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు చికెన్ ఫ్రై చేసి నార్మల్ గా చేద్దాం అని ట్రై చేశాను. ఏది పచ్చడి? చికెన్ పికిల్. చాలా అంటే చాలా బాగా కుదిరిందని ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేశాను, ఇంకా తీసుకోండి నేను చేశాను అని. అందరు బాగుంది మాకు కూడా పంపించు అని. మళ్ళీ ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని చికెన్ పికిల్ తో స్టార్ట్ చేసింది నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పికిల్స్ ని పెట్టడం నేర్చేస్తున్నాను. అవునా? కానీ చికెన్ పికిల్ పాత్రం సూపర్ పార్వతి అసలు. అది నాకు కూడా బాగా నచ్చింది, నా బాబుకి బాగా ఇష్టం. అయితే మన వాళ్ళకి చికెన్ పిక్కల్ కన్నా ముందు కరివేపాకు ఎందుకన్నానంటే ఇది కొంచెం హెల్దీ కదా. మీరు హెల్దీ అన్నప్పుడే నాకు అనిపించింది కరివేపాకు. పైగా మనము రోటి పచ్చడి అంటున్నాం కదా, రోట్లో రుబ్బేది కూడా చూపించినట్టుగా ఉంటుంది. రోటి పచ్చడి అంటే ఎవరైతే రోట్లో రుబ్బుకోలేకపోతారో వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మీ ఇంట్లో అంటే మిక్సీ ఉందండి మాధవి గారు, మా ఇంట్లో లేదు అంటే పాపం అది క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా. అది మీరు ఉల్టా అన్నారు. ఏమండి, మీ ఇంట్లో మిక్సీ ఉంది మా ఇంట్లో లేదని ఎవరు అనరు. మా ఇంట్లో రోల్ మీ ఇంట్లో రోల్ ఉంది, మా ఇంట్లో మిక్సీ ఉంది, మేము ఎట్లా చేయాలి? అది పాతకాలంలో అమ్మా, మా ఇంట్లో రోలే ఉంది మిక్సీ లేదనే వాళ్ళు. ఈ కాలంలో మా ఇంట్లో మిక్సీ ఉంది రోల్ లేదంటారు.
ఎందుకు చిన్న చితక రోళ్ళు అందరికి ఉంటున్నాయి, ఉంచుకోకుండా ఎవరు ఉండరు కదా. కాకపోతే అందరు మిక్సీలో వేసుకుంటున్నారు ఈజీ కాబట్టి. ఇంకొక ఇట్లా గల్లగల్ల సౌండ్ వస్తే మనకి కరివేపాకు మంచిగా వేగినట్లు, నిలువ కూడా బాగుంటుంది. ఇట్లా గల్గలమంటే బాగుంటుంది. అట్లాగే ఎండుమిరపకాయలు కూడా అదే సౌండ్ వచ్చినప్పుడే ఆఫ్ చేయాలి. చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే స్టవ్ ఆపేసేసాం, ఇంకా మనం రోటి దగ్గరికి వెళ్ళిపోవడమేనా? అంతే. సరే అయితే ఇంకా రోటి దగ్గరికి వెళ్ళిపోదాం పద. ఇదండి మా రోలు. చాలా మంది డీటెయిల్డ్గా చూపించండి అని అడుగుతున్నారు. సో ఈరోజు కొంచెం పచ్చడి చేయడానికి వచ్చాము కదా, డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. ఈ పైనుండే రోల్ మాత్రమే నేను కొన్నాను, కింద గ్రానైట్తో చేపించిందంతా నేను గ్రానైట్ వాళ్ళతో చేయించాను అనమాట. ఓన్లీ ఈ పైన రుబ్బేదానికి ఉంది కదా, అంత మాత్రము ఈ రుబ్బేది ఇంతే బయట కొన్నాను అనమాట నేను. ఇది కూడా నేను చెన్నైలో నుంచి ఇక్కడికి పోస్ట్ చేసుకున్నాను అనమాట. సో పోస్ట్లో వచ్చింది ఇది. నాకు ఫస్ట్ వచ్చిందంటే పగిలిపోయి వచ్చింది. సో ఆయన రిటర్న్ తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారు. అది ఫోటోలో చూస్తే పెద్దగా ఉంది, వచ్చేసరికి చిన్నగా వచ్చింది అనమాట. నాకు అది సరిపోదండి అంటే కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని పెద్ద సైజ్ది పంపించారు. సరే శాంతి, ముందు వేసేద్దామా? ఎండుమిరపకాయ అన్నీ వేసేస్తున్నాను పార్వతి. ఓకే అక్క. ఇప్పుడు మంచిగా దీంతో ఇలా దంచటం. ఎట్లా అంటే అట్లా దంచితే మళ్ళీ కళ్ళల్లో పడితే కేర్ఫుల్ గా పార్వతి దంచమంది కదా అని దంచారు. నీట్ గా నిదానంగా దంచండి. బాగా మెత్తగా పౌడర్ అవ్వాలి. ఈజీగా అయిపోతాయి. ఎట్లా అయిపోతుంది బాగా వేగాయి కాబట్టి మెయిన్ పప్పులు దనగడమే ముఖ్యం కదా. అవును. గడ్డు వేయమంటావా ఇప్పుడే? ఒక 2 minutes అక్క. ఇవి కొంచెం పప్పులు ఉన్నాయి కదా, బాగా మెత్తగా అయిపోయిన తర్వాత పప్పులు కూడా ఎట్లా ఎంత క్లియర్ గా మెదిగినట్లు కనిపిస్తున్నాయి. ధనియాలు అవన్నీ. కానీ మెంతులు దనుగుతుంటే కూడా ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా. అయితే ఎవరైనా నీకు ఈ పచ్చళ్ళు చేయడంలో హెల్ప్ చేసిన వాళ్ళు, నేర్చుకోవడంలో అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేర్చుకున్నావా? అంటే మా నాన్నమ్మని అడిగేదాన్ని, మా పిన్నిని అడిగేదాన్ని, మా అమ్మని అడిగేదాన్ని. అంటే ఈ పచ్చడికి ఎలా చేయాలి, కేజీకి ఎంత క్వాంటిటీ, కేజీకి ఎంత చింతపండు పెట్టాలి, ఫస్ట్ స్టార్టింగ్ లో నేర్చుకున్నా. ఇంకా తర్వాత నోటెడ్ అయిపోయింది. ఇంకా వాళ్ళని కూడా ఏమి హెల్ప్ అడగను. ఇప్పుడు కేజీకి ఇంత అని లెక్క పెట్టుకున్నావా? అన్నిటికీ కేజీకి ఇంత అని పెట్టేసుకున్నాను. అంటే ఆవకాయ పచ్చడి పెట్టావా ఈసారి? ఆవకాయ పచ్చడి పెట్టాను, మాగాయ పచ్చడి పెట్టాను, ఉసిరికాయ పెట్టాను, టమాటా పెట్టాను, గోంగూర పెట్టాను. మన సైడ్ గోంగూర పులిహోర గోంగూర అంటారు. అదే విధంగా మిరపకాయతో ఆకుల గోంగూర చేస్తారు, పండు మిర్చితో చేస్తారు ఆకుల గోంగూర. మా అమ్మమ్మ చేసేది సేమ్ అది కూడా ఉంది మంది. అది భలే ఉంటుంది కదా అన్నం. వేడి వేడి అన్నంలో కాస్త ఉప్పు మాగాయ కూడా గోంగూర అంటారు. చాలా మంచిది కూడా గోంగూర తినడం. అవును, కానీ చాలా మందికి తెలియదు ఆ విషయం. తెలీదు, యూజ్ చేయరు. గోంగూర తింటే మన ఎముకల్లో బుజ్జి కూడా పెరుగుతుంది అని అంటారంట. ఉప్పేద్దామా మరి? ఇట్లా ఇలా ఉంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఇడ్లీ పొడి అంటారు ఇది కదా, మార్చిన కారం. ఇలా మార్పు కారం అని, మార్చిన కారం అని, నల్ల కారం అని ఇదే ఇలా చేస్తారు. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు వేసేసుకోవచ్చు. స్పూన్ ఫుల్ గా వేసేయక్క. అది ఆల్మోస్ట్ స్పూన్ ఫుల్ గానే ఉంటుంది, కొంచెం కూడా వేసే పట్టేసేసాను. ఇంకా చాలా ఈజీ, జస్ట్ ఓన్లీ కానీ దీన్ని మనం ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి, అసలు ఏంటి ఎందులో అయినా నంచుకోవచ్చు కదా. ట్రావెలింగ్స్ లోకి వెళ్ళేటప్పుడు అయితే ఒక ప్యాకెట్ వేసుకొని వెళ్ళామంటే, హెల్త్ బాగాలేని టైంలో కూడా జస్ట్ ఇట్లా అని అన్నాక చాలా బాగుంటుంది. ఉప్పు కూడా తనిగిపోయింది కదా, కరివేపాకు వేసేద్దామా? నిజంగానే గలగలమంటుంది పార్వతి. చాలా ఇట్లా పొడి పొడిగా ఇట్లా ఉండాలి.
ఎక్కడ కూడా మనం స్పూన్ ఉంటే హ్యాండ్ పెట్టడానికి కూడా పని ఉండదు, హ్యాపీగా ఇట్లా దంచేసుకోవచ్చు. ఈ ఆకులు దంచడం కొద్దిగా పనేనేమో కదా, అలవాటు ఉన్న వాళ్ళకి ఏమి అనిపించదు. అవును, ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు నువ్వే చేయితో దంచేస్తావా? అవునక్క, ఇప్పుడు ఎట్లా చేస్తుందని యాస్టీస్ ఇంట్లో కూడా అంతే చేస్తా. బెల్లం కూడా తెచ్చేసాం, కొద్దిగా స్వీట్నెస్. ఇది మాత్రం ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఈ కొంచెం కారం కారంగా తీపిగా దోశల్లో ఇడ్లీలో బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అది మీ ఇష్టం. కష్టం ఉంటుందండి వెనక, చూడండి ఎంత కష్టం ఉంటుందో. ఊరికినే మెదిగిపోతుందండి, మిక్సీలో వేస్తే ఒక్క నిమిషంలో అయిపోతుంది. కానీ రోటి పచ్చడి కదా, స్మెల్ కూడా ఎంత బాగా వస్తుంది అసలు ఆ కరివేపాకు స్మెల్. తీసేసి మనం పత్రం పెట్టేసుకున్నాం అక్క. ఇలా ఏ పచ్చడి అయినా ముందు మనం చింతపండు వేసే దగ్గర పత్రం పెట్టుకోవాలా? అంటే డైరెక్ట్ గా వేస్తే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఇలా టైం తక్కువ పడుతుంది. మంచిగా నీట్ గా అన్ని పప్పులు అయిపోతాయి, మెత్తగా అవుతుంది అన్నమాట. ఎంత మంచి గ్రీనరీ రెడ్ గా అసలు భలే ఉంది. ఇప్పుడే కోసిన కరివేపాకుతో చేసుకోవడం కదా. ఇంక ఇలా కొంచెం ఎక్కువ దంచేస్తే ధనియాలు ఎక్కువ వేసేసుకొని ఎక్కువ దంచేసుకుంటే ఇదే కరివేపాకు కారం యూజ్ చేసుకోవచ్చు. ఇలా పొడి ఇంత ముద్దగానే ఉంటుందా? ఇలానే ఉంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. అంటే ఎందుకు ధనియాలు ఎక్కువ వేసుకుంటాం. ఓ, ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలా? కొద్దిగా వేస్తూ ఉంటాను. వేసేనా మొత్తం? వేసేసి, ఎందుకంటే క్వాంటిటీ కొంచెమే కదా. ఇప్పుడు చింతపండు వేసేద్దాం. చింతపండు కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ముందే మనం గింజలు లేకుండా తీసుకున్నాం కాబట్టి హ్యాపీగా చక్కగా మెత్తగా అయిపోయింది. కానీ చింతపండు అనేది చాలా ఇంపార్టెంట్ కదా పచ్చళ్ళకి. చాలా ఇంపార్టెంట్. మంచి చింతపండు ఉండాలి, గుజ్జుండే చింతపండు. ఇది బాగానే ఉంది కదా, కొంచెం గుజ్జుగానే కనిపిస్తుంది. చింతపండు, ఉప్పు, కారం అప్పుడు అయిపోతుంది. కార్నర్ లో చింతపండు వేయడంతోనే పచ్చడి కలర్ కనిపించేస్తుంది. రుబ్బేటప్పుడు చాలా కేర్ఫుల్ గా రుబ్బండి. పార్వతి రుబ్బండి, మాధవి గారు రుబ్బమన్నారు అని చెప్పేసి ఎట్లా అంటే అట్లా రుబ్బేస్తే ఫేస్ ని పడుతుంది. చాలా కేర్ఫుల్ గా. కంట్లో పడిందంటే అంతే. ఎలా ఉంది రోలు పార్వతి? చాలా బాగుంది అక్క, చాలా కంఫర్ట్ గానే ఉందా? చాలా కంఫర్ట్ ఉంది, చాలా యూనిక్ గా ఉంది, బాగుంది. అంటే మరి పెద్ద సైజు లేదు, చాలా క్యూట్ గా ఉంది. ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా రుబ్బేసుకుంటున్నాము మనం. అయితే ఇంకే ఆవు పిండి వేసే టైం వచ్చిందా? హాఫ్ స్పూన్ అంతే, ఎక్కువ కూడా పట్టదు, సరిపోతుంది అక్క. అంతేనా? అంటే క్వాంటిటీ మనకి తక్కువ కాబట్టి. మెంతులు హాఫ్ స్పూన్ వేసాము, ఆవు పిండి హాఫ్ స్పూన్. కానీ ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందో. మనము ఇందులో బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి రుబ్బేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవట్లేదు. తాలింపులో ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, అందుకోసమని పోపులో పెట్టేసుకున్నాం. వాళ్ళు మిగతా నచ్చిన వాళ్ళు మీరు వేసుకోవచ్చు, రుబ్బటంలోనే వేసుకోవచ్చు. బెల్లం వేయకపోతే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. కానీ ఎంతైనా మెత్తగా మెదిగే కన్నా తాలింపులో ఉంటేనే బాగుంటుంది కదా. అయితే ఇంకా బెల్లం కూడా వేసేద్దామా? ఇది కూడా ఒక స్పూన్ కిందే లెక్క, అన్ని స్పూన్ వేసాం కాబట్టి. మళ్ళీ బెల్లం క్వాంటిటీ ఎంతండి మాధవి గారు మాకు చెప్పలేదు అంటారు మళ్ళీ. నీకే ఏ పచ్చడి ఇష్టం చెప్పు బాగా? నాకు బాగా మునక్కాయ పచ్చడి. అవునా? తర్వాత చిక్కుడుకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓ, అయితే నీకు అలా చింతపండు గుజ్జుతో చేసినవి అంటే ఇష్టం అన్నమాట. కాకరకాయ పచ్చడి ఇంకా చాలా ఇష్టం. కాకరకాయ పచ్చడిలో సేమ్ బెల్లం వేసే చేస్తాను. అది కూడా
కారమా పచ్చడా? పచ్చడి, నిల్వ పచ్చడి. అవునా? కాకరకాయ నిల్వ పచ్చడి షుగర్ పేషెంట్లు వాళ్ళకి చాలా మంచిది. అంటే కొంతమంది బెల్లంతో తింటారు, కొంతమంది నార్మల్ బెల్లం వేసుకోకుండా కూడా తినొచ్చు. నెక్స్ట్ టైం చేద్దామంటే చేద్దాం. బాగుంటుందంటే అబ్బా నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే నోరులో నీళ్ళు. ఫేవరెట్ అది. అవునా? నేనైతే మనం ములక్కాయ పచ్చడి చేయాలి, కాకరకాయ పచ్చడి చేయాలి, అన్ని ఎన్ని పచ్చడి. కానీ ఆ ఉసిరికాయకి, చిక్కుడుకాయకి, మునక్కాయకి ఒకే రకమైన మెథడ్ కదా. మన కాకరకాయకి కూడా ఒకే రకమైన మెథడ్. కాలీఫ్లవర్ కి అన్ని నిల్వ పచ్చడి. అన్ని నిల్వ పచ్చడి. అది చింతపండు రసం వేయకుండా కొంతమంది నిమ్మకాయ పిండుతారు కాలీఫ్లవర్ కి. అవును, అది అసలు నిల్వ ఉండదు, అంత టేస్ట్ కూడా అనిపించదు. ఎంతైనా చింతపండు టేస్టే కదా. చింతపండు పులిహారకి, నిమ్మకాయ పులిహారకి ఎంత తేడా ఉందో ఈ పచ్చడికి కూడా అంతే తేడా ఉంటుంది కదా. నీకు ఏ పులిహార ఇష్టం? నాకు చింతపండు పులిహోర ఇష్టం, మ్యాంగోతో చేసే పులిహోర ఇష్టం. నాకు అన్నిటికంటే నెంబర్ 1 చింతపండు. చింతపండుతో చేసిందే టేస్ట్. చింతపండులో మనం చింతపండు పులిహోరలో నువ్వుల పొడి వేసి చేస్తాం ఒకటి, పల్లి పొడి వేసి చేస్తాం ఒకటి. ఏది చింతపండు పులిహోరలో పల్లి పొడి, నువ్వుల పొడి కూడా భలే ఉంటుంది కదా. లేదు, బెల్లం వేసి చేస్తాం, తీయగా ఉంటుంది. కొద్దిగా ఉడికేటప్పుడు పల్లిలో వేస్తారు. అయిపోయింది, పచ్చడి రెడీ. మనం పోపు పెట్టుకోవాలి. భలే ఉంది అసలు. ఇక్కడికి గుబాలిస్తుంది మన కరివేపాకు, ఆ ఎండుమిరపకాయలు, పప్పులు, దనిగే ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం కచ్చా పచ్చగానే ఉంది పిక్కిలు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మరీ మిక్సీ పట్టినట్టు పేస్ట్ లా ఉంటే బాగోదు ఎంతైనా. అందుకే కదా ఆ రోటి పచ్చడికిను మిక్సీలో వేసిన పచ్చడికి తేడా అదే కదా. నేను కరివేపాకు పచ్చడి ఎప్పుడో టేస్ట్ చేశాను, తర్వాత అసలు తినలేదు. ఈ రోజు నీ మూలంగా. కానీ ఇంకా మీద నేను యూట్యూబ్ లో మన వీడియో ఉంటుంది కదా, దాన్ని బట్టి రుబ్బుతాను. ఇంకా మన వీడియోని మనమే ఫాలో అయ్యి పిక్కిల్ చేసుకోవాలి. అంతే మరి. కానీ మనం ఎంత రీసెర్చ్ చేసి బెస్ట్ క్వాలిటీ వీడియోని రిలీజ్ చేస్తాం కదా, మనం ఆషామాషిగా చేస్తామా? ఇప్పుడు మనం ఇది చేయాలంటే మనం ఎంత దాని వెనుక ఎంత పర్ఫెక్ట్ పాళ్ళని నువ్వు చెప్పావు కదా, స్పూన్ తో ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అని ఎంత కరెక్ట్ గా చెప్పావు. మరి ఇంకా దీనికి మించిన గైడ్ మనకు ఉంటుందా చెప్పు? అంటే ఇది ద బెస్ట్ అన్నమాట. ఇంకా ఎవరన్నా ఇంట్లో ట్రై చేయండి. కరివేపాకు చక్కగా తెచ్చేసుకొని, ఎక్కువేం లేదు, మేము తక్కువ వేసాం చూసారు కదా, ఇంతకే అంత చాలు. మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకుంటే బాగుంటుంది కదా పార్వతి. ఎప్పుడుదో పాత పచ్చడి పెట్టుకొని ఆ కలర్ మారిపోయి పాత వాసనలు వస్తాయి కొన్ని. అలాంటి పచ్చళ్ళ కన్నా ఎప్పటికప్పుడు అంతంత పెట్టుకున్నాం అనుకోండి, ఆ నెల అయిపోయింది, ఇంకో నెల గ్యాప్ ఇచ్చి ఇంకోటి రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా. ఏం జస్ట్ టైం పాస్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ ఆడుకున్నట్టు అనిపిస్తుంది, కష్టమేం అనిపించట్లేదు. సౌండ్ కూడా ఎంత హాయిగా ఫీలింగ్ వస్తుంది నాకు. కానీ నీకు ఈ కరివేపాకు వేగిన సౌండ్స్ ఇవన్నీ బాగా ఇష్టం అనుకుంటా. వంటల్ని ఇష్టపడే వాళ్ళు ఇవన్నీ ఇష్టపడతారు. ఊర్లో ఇలాగే ఉంటాయి కదా, దంచుతూ రుబ్బుతూ. కానీ వడలకి కూడా మన గారెలను చేస్తారు కదా, ఇలా రుబ్బి చేస్తే ఎంత బాగుంటాయో. చేద్దాం. ఈరోజు మనం ఇది దోశలతో తిందాం. రాగి దోశలు పిండి ఉంది, దాంతో తిందాం. రాగి దోశలు, కరివేపాకు పచ్చడి. బా మెత్తగా మెరిగిపోయింది పార్వతి, ఎంత కష్టపడి రుబ్బావో. ఇంకా మరి తీసేసే టైం అయిపోయిందా? తీసేసి పోపు పెట్టుకున్నాము. ఇలా మెత్తగా పేస్ట్ చూడు, అసలు భలే వచ్చింది. చూపులకి గోంగూరకి కరివేపాకి తేడా లేదు, కానీ ఫ్లేవర్ ఫ్లేవరా అది గోంగూర ఫ్లేవర్. ఇది మీరు గోంగూరలో కూడా చింతపండు వేస్తారా? గోంగూర పచ్చడిలో అందుకే కదా దాన్ని పులిహోర గోంగూర అన్నాం. మామూలు గోంగూరలో, ఉప్పు గోంగూరలో వేయరు.
చాలా మందికి ఈ రోటిది గురించి ఒక డౌట్ ఉంది. చూస్తానికి నున్నగా ఉంది కదా, ఎలా రుబ్బుతుంది దనుగుతుంది అనేసి, కానీ లోపల ఇలా స్మూత్ ఫినిష్ లేదనమాట, అందుకనే మెరిగింది కదా. ఎంత బాగుంది, భలే ఉంది అసలు. అసలు గోంగూర పచ్చడి కరివేపాకు అంటే కరివేపాకు కలర్ లో వచ్చింది కదా. ఫ్రెష్ కరివేపాకు కదా, ఎండ పెట్టుకోవద్దు, పచ్చిదే వేయించుకోవాలి. ఎండ పెడితే ఫ్లేవర్ మారిపోతుంది, అస్సలు నాకు నచ్చదు ఆ స్మెల్, ఎండిపోయిన స్మెల్. పచ్చిదే వేయించుకొని కరకరమని అప్పుడు వేసుకోవాలి. సో ముందు ఆయిల్ వేసేయాలి. సరిపోతుంది అక్క, ఆ మాత్రం ఆయిల్ పడుతుంది. మరి నిలవ పచ్చడి కదా మంది. తర్వాత ఫస్ట్ ఆవాలు వేయాలి నూనె కాగిన తర్వాత. అయితే నూనె కాగే లోపల నేను ఒకటి చూపిస్తున్నాను. ఇది ఇంగువ గురించి ఒకళ్ళు అడిగారు అనమాట, మీరు ఏ ఇంగువ వాడతారు అని చెప్పి. ఇది క్యాచ్ కంపెనీ వాళ్ళ ఇంగువ అండి, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. ఈ డబ్బా కాస్ట్ వచ్చి 200 రూపీస్ ఎంతో ఉందండి. ఇది 100 గ్రామ్స్ ఇది, కానీ కాస్ట్ ఇక్కడ ఉంది 275 రూపీస్. 275 రూపీస్ అనమాట ఇది కాస్ట్. కానీ చాలా చాలా బాగుంది. నేను మాగాయలో కూడా ఇదే ఇంకో వేసాను, బాగుంది. అంటే ఇట్లా బరగ్గా మరీ పౌడర్ లాగా లేదు, మరీ పౌడర్ చేయలేదు, కానీ బరగ్గా వేస్తుంటే ఇలా పొంగుతుంది అనమాట. మనం ఇంగువని ఇందులో వేసి చూపిస్తా, ఇప్పుడు వేస్తాను. ముందు ఆవాలు వేసేద్దాము, ఇంగువ వేసేటప్పుడు చూపిస్తా. 1 స్పూన్ ఆవాలు అలా లెక్క అంతే. బాగా చిట్లాలి. వాళ్ళు చిట్లుతున్నాయి కదా, ఇప్పుడు ఏమేద్దాం? పప్పులు ఇంకొన్ని వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, మన ఇష్టం. అది మన ఇష్టం. కొంతమందికి పంట కింద తగులుతూ ఉంటే నచ్చుతుంది. అంటే ఇది కొత్తలో బాగుంటాయి, తర్వాత మెత్తబడతాయి. తర్వాత కొద్దిగా మినపప్పు, ఆవాలు వేసాము, శనగపప్పు వేసాము, మినపప్పు కూడా వేసేసాము. జీలకర్ర వేద్దాం. జీలకర్ర ఇంకా తర్వాత వెల్లుల్లిపాయల. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం అక్క. వెల్లుల్లిపాయలైనా కొద్దిగా టైం పడుతుంది కదా వేగడానికి. వేస్తున్నా. ఇంగువ తర్వాత లాస్ట్ లో దింపేప్పుడు వేద్దాం అక్క. కరివేపాకు ఇంకా దీని తర్వాత. కానీ కరివేపాకు వేసామంటే చాలా ఎగిరెగిరి పడతాయి ఇవి. మూత అందుకే కరివేపాకు పొగరు ఎక్కువ అంటారు కదా, దానికి పొగరు. పోపు కూడా మంచిగా కాలిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేసేనా కరివేపాకు? మరి వేసేయక్క. ఇంగువ వేసేనా? వేసేయండి. అదిగో చూసారా ఇంగువ ఎలా ఉందో, కొంచెం మరీ మెత్తగా లేకుండా బరగ్గా ఉంటుంది, ఇలా పొంగుతుంది అనమాట. అదో చూడండి, పొంగుతుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు కొంచెం కాస్ట్ అయినా కూడా బాగా ఉంటుంది. ఇది స్మెల్ కూడా మంచిగా, చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను ఈ కరివేపాకి నాకు చాలా భయము, ఆ మూత రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఇంకా తీసేయచ్చు, ఇప్పటికి తగ్గుతుంది కొద్దిగా. అదిగో ఆపేస్తున్నాను ఇక. ఓకే. ఈ పోపు కొంచెం చల్లారినాక మనం దాంట్లో వేసుకుందాం. చూసారా మూతకి ఎంత పడిందో? ఇది ఇప్పుడు మొత్తం చిందేది కదా ఆయిల్, చూడు కనిపిస్తుందో లేదో. అవును కనిపిస్తుంది. ఇగో దీని వాటర్ పడ్డాయి అందులో. స్టవ్ ఆపేసాము, ఇంకా బాగా ఇది చల్లారనివ్వాలి కదా మనం. చల్లారినాక ఆ పిక్కిల్ ఇందులో మనం రుబ్బుకొని పెట్టుకున్నది వేడి మీద కలిపితే ఏమవుతుంది? ఏం కాదు, కాకపోతే నిల్వ ఉంటే మంచిగా ఉంటుంది. చల్లారినాక వేస్తారు పోపు, వేసేద్దాం మనం. అలా అయితే కలర్ చేంజ్ అయ్యేది ఏం లేదు కాబట్టి వేసేసుకున్నాం. వేసేనా మరి? వేసేయక.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది పార్వతి థ్యాంక్ యూ. ఇలా పచ్చడి ఇంట్లో చేస్తుంటే. కరివేపాకు ఇన్ని రోజుల నుంచి కాస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను నిలువ పచ్చడి ఎప్పుడూ రుబ్బలేదు. కారం చేసాము ఒకసారి ఎప్పుడో, కానీ ఇలా నిలువ పచ్చడి రుబ్బలేదు. చూపులకు కూడా ఎంత చక్కగా ఉందో కదా. ఇంకొంచెం ఆయిల్ పడాల్సిందా? నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. లేదు అంటే మనం కొంచెం చల్లారినాక ఇందులో అది పీల్చుకున్న ఆయిల్ వదులుతుంది, ఏ పిక్కలకైనా వదులుతుంది. అప్పుడు మనం చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బయట పెట్టినా ఏమీ కాదు, ఉంటుంది. నాకు తెలిసి బయట పెట్టినా 1 month పక్కాగా ఉంటుంది. ఎందుకంటే మనం అంత చక్కగా అన్ని తడి లేదు, అస్సలు తడి తగలేదు. అన్ని కొలతలతో వేసాము. చింతపండు కూడా బాగా మరగనిచ్చాము, నీళ్లు అయిపోయింది మనం అనుకున్న. వావ్, సూపర్. సో ఇప్పుడు మనం వీటిని దోశలతో టేస్ట్ చేద్దాం. మనము టేస్టీ కరివేపాకు పచ్చడి చేసేసుకున్నాం కదా. అసలు ఎంత యమ్మీగా ఉందంటే దాన్ని ఇప్పుడు వేడి రాగి దోశలు చేసుకొని అందులో గనక నంచుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో. అందుకని నేను వెంటనే మంచిగా రాగి దోశలు చేసుకొని చక్కగా కరివేపాకు పచ్చడి నంచుకొని తింటే అసలు ఇది ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో వేసేస్తున్నా. రాగి పిండి ఇలాంటివన్నీ ఏంటంటే మనం హ్యాపీగా ముందు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలా ఎప్పుడైనా మనకు అవసరమైతే చక్కగా వేసేసుకోవచ్చు. అందులో మనకి దోశలు అంటే చాలా ఇష్టం కదా మన సౌత్ ఇండియన్స్కి. నాకు ముఖ్యంగా చాలా ఇష్టం దోశలు, ఇడ్లీలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవే తింటూ పెరిగాం కదా. ఇలా ఒక్క దోశ వేసుకున్నామంటే మంచిగా నూనె దట్టించి పెద్ద దోశ కదండి, కొద్దిగా నూనె ఎక్కువ పడితేనే బాగుంటుంది అనమాట, లేకపోతే ఎలారిపోయినట్టుగా ఉంటుంది. దోశకి టేస్ట్ నూనె. ఇది ఒకవైపు కాలిపోయింది కదా దోశ, మనం ఇంకో వైపు ఇలా తిప్పుకుందాం. ఒక్క నిమిషమేనండి, ఇంకెక్కువ కాలక్కర్లేదు, ఎందుకంటే మనం పల్సగా చేసుకున్నాం కదా. ఎంత బాగుంటాయో ఈ రాగి దోశలు కనుక మనం మన కరివేపాకు పచ్చడి నిజంగా స్పెషల్ కదా. అన్ని రకాల పచ్చళ్ళు చేసుకుంటాం, అందులో కరివేపాకు పచ్చడి. దీన్ని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా పార్వతి, మన దోశలు రెడీ, రాగి దోశలు. ఇంక ఇందులోకి మనం కరివేపాకు పచ్చడి వేసుకుందాం. ఇక్కడ నేను చేసిన కొబ్బరి పచ్చడి వేసుకుందాం. కలర్ఫుల్. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. నేను టేస్ట్ చేసే కంటే ఫస్ట్ మీరు టేస్ట్ చేసి నాకు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను టేస్ట్ ఖచ్చితంగా చేస్తాను. నాకు అప్పటి నుంచి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నా మాటలు తెలుస్తుంది కదా ఎలా నోట్లో. ఇప్పుడు దాకా మనం రోడ్డు దగ్గర ఉండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత బాగుందో పింజూడు. ఇప్పుడు నీకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఎంత బాగుంది తెలుసా అసలు, అద్దరిపోయింది కదా. నాకైతే చాలా బాగుంది కదా. అంటే నాకు నేను చేసుకొని సెల్ఫ్ డబ్బాలా అలా ఎలా ఒక్కొక్కసారి చేసినప్పుడు నీకు కూడా నచ్చకపోవచ్చు కదా, టేస్ట్ ఉప్పు తక్కువైందో అలా అనిపిస్తుంది కదా. పులుపుకు పులుపు ఉంది, స్పైసీకి స్పైసీ ఉంది అన్నప్పుడు స్వీట్నెస్ బాగుంది కదా. అద్దరిపోయింది అసలు. రాగి దోశ ఎలా ఉంది? ఇది ఇంకా బ్రహ్మాండం, సూపర్గా ఉంది కదా.
నాకు మాటలు లేవు, ఓన్లీ తినాలనిపిస్తుంది. నాకు కూడా మాట రావట్లేదు, అసలు తింటూనే ఉన్నాం. సో నిజంగా అండి అంత బాగుంది మన కరివేపాకు పచ్చడి. నిజంగా ఇంత సూపర్గా ఉంటుందని నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఇదంతా మన పార్వతి మహత్యమే. నువ్వు అడగంగానే హెల్దీ అన్నా, హెల్దీగానే చేశాను. నిజంగా ఫెంటాస్టిక్. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, చూసారా? ఇంత స్పూన్లతో లెక్క పెట్టేసాము ఆయిల్, అసలు ఎక్కువ అసలు ఎక్కడ పడలేదు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, నిజంగా ఫెంటాస్టిక్ ఉంది. నేను ఇంకా ఈ రెసిపీ లైఫ్ లో మర్చిపోను అనమాట. ఇదే విధంగా చేస్తాను, అసలు అంత అద్భుతంగా. కరివేపాకు మనం కొంచెం కొంచెం తాలింపులు వేసుకుంటే ఏమొస్తుందండి, ఇలా చేసుకొని మొత్తం ఇంత తింటుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. అదిగో అంతంత తీసుకొని తినాలి. నేను ఇంకా ఎక్కువే తిన్నాను, అంత బాగుంది తెలుసా. కొద్ది కారం తక్కువ వేసుకోండి, ఎక్కువ తినొచ్చు మనం, అంత బాగుంది అనమాట. నిజంగా ఎక్స్ట్రాడినరీ. సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ అన్ని ఇంట్లో ట్రై చేయండి. మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.